హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక పక్కన పిక్ షేర్ చేశాను కదా! ఆ డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్ 2 చూపిస్తాను. దీనికోసం నేనేం చేశానంటే 2.5 మీటర్లు ఇది నారాయణపేట కాటన్ క్లాత్ అండి. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఇది 2.5 మీటర్ తీసుకున్నాను. శారీ పన్నా అండి. అందుకనే మనకి ఇంత బాగా అయిందనమాట. సేమ్ టాప్ లాగే కుట్టాలి. కానీ యోక్ పార్ట్ దగ్గర మనకి సపరేట్‌గా వస్తది. అంటే మనకి ఎలాగైతే ఫ్రాక్‌కి సపరేట్‌గా యోక్ పార్ట్ వస్తదో బాడీ పార్ట్ అలాగనమాట. ఫస్ట్ నేనైతే 80 సెంటీమీటర్ లైనింగ్ తీసుకొని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకున్నాను. టోటల్‌గా 2.5 మీటర్లు తీసుకున్నానండి. దీంట్లో 80 సెంటీమీటర్లు తీసుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి ఫోల్డింగ్ చేస్తే మనకి 4 లేయర్స్ వస్తాయి కదా! బ్యాక్, ఫ్రంట్, బాడీ పార్ట్ అయితే కట్ అవుతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 13.5, ఖర్చులకు ఇంకొక 1 ఇంచు, మొత్తానికి 14.5. చెస్ట్ వచ్చేసి 35 ఇంచులండి. దీంట్లో 4వ భాగం పావుతక్కువ 9 ఇంచులు అంటే 8.7 మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని కనిపిస్తుంది కదా మీకు, పైన కింద కూడా 8.7కి అయితే మార్కింగ్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, ఈ పైన కూడా అంతే 8.7 ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే తీసుకున్నాను. మొత్తం ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి బెస్ట్. అప్పుడు మనం ఈ బాక్స్లోనే వెనకాల బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీపు, మనకు నేను చూపించిన బార్డర్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. తర్వాత చూపిస్తాను మీకు కటింగ్లో. ఇందులోనే కటింగ్, స్టిచ్చింగ్ 2 పెట్టేస్తానండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 అండి. యాక్చువల్గా 8 ఇంచులు మన ఫ్రంట్ డీప్ ఇస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే మంచిది. నెక్ విడత వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. మిగతాది చిన్న సైజ్ షోల్డర్ కింద వదిలేసాను అనమాట. సో పైన మనం 7.5 తీసుకున్నాం కదా, కింద కూడా 7.5 తీసుకుని ఫస్ట్ అయితే స్ట్రైట్గా లైన్ వేయండి. ఇది బోట్ నెక్ కాబట్టి పైన షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచ్ స్లోప్ తీసుకోవాలి. అంటే అది కట్ అయిపోతుంది అనమాట. ఇంకా దాంతో మనకి పని ఉండదు. ఓకేనా, ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని చంక డౌన్ వచ్చేసి నేనైతే 6.5 ఇంచులకైతే మార్కింగ్ వేసానండి. చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఆర్మ్ లూజ్కి. ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే 8 ఇంచుల దాకా వచ్చింది. బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ పెరిగింది కదా, చంక దగ్గర ముడతలు వస్తాయి కాబట్టి ఆ చంక డౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మన వైపుకు మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకోవాలి. అక్కడ క్లాత్ అనేది కట్ చేసేయాలి. షోల్డర్ దగ్గర మనం స్లోప్ ఇవ్వడానికి హాఫ్ ఇంచు, ఖర్చుల కోసం హాఫ్ ఇంచు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి అంటే కింద నుంచి కొలుచుకుంటే ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. నాకు మ్యాచ్ అవ్వలేదు అంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది చంక డౌన్కి టచ్ అవ్వట్లేదు అనమాట. అందుకని మళ్ళీ కొంచెం కిందకి దింపుతున్నాను. అంటే టోటల్గా నేను ఒక 7 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నానండి. మళ్ళీ చంక డౌన్ అనేది మార్చుకోవాలండి. అంటే కొంచెం కిందకి దింపానమాట. మళ్ళీ కర్వ్ తిప్పేసేయండి. తిప్పిన తర్వాత షోల్డర్ దగ్గర ఒక స్లోప్ ఇవ్వడానికి హాఫ్ ఇంచు, ఖర్చుల కోసం హాఫ్ ఇంచు, మొత్తానికి 1 ఇంచు వదిలేసుకుని మళ్ళీ ఆర్మ్ లూజ్ అని చెక్ చేసుకోవాలి. నాకైతే మ్యాచ్ అయిందండి. నెక్ చెప్పాను కదా 3.5 అని, అంతకంటే ఎక్కువ విడ్త్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి మనకి డీప్ వస్తుంది కాబట్టి 3.5. మిగతాది చిన్న షోల్డర్, ఫుల్ షోల్డర్ వచ్చేసి మొత్తానికి 7.5 ఇంచులు. వెనకాల నెక్ 3.5 ఇంచులు బోట్ నెక్ కోసం. టోటల్గా నెక్ డీప్ 7 ఇంచులండి. 3.5 ఇంచులు అనేది మనం బోట్ నెక్ వదిలేసి మిగతాది డ్రాప్ కింద వాడుకోవాలన్నమాట. అర్థమైంది కదా. పైన 3.5, మొత్తానికి టోటల్గా 7 ఇంచులు నెక్ డీపు. కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులండి. ఫ్రంట్ నెక్ 6 ఇంచులు ఇచ్చేసి ఇలా హార్ట్ షేప్ లాగా ఇచ్చానమాట. ఇది ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ చెప్పాను కదా 7 ఇంచులని. షోల్డర్ అనేది కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోవాలండి. లేదంటే మళ్ళీ మనకి తక్కువ ఎక్కువ అయిందంటే పట్టేస్తుంది అన్నమాట వెనకాల. అంటే థ్రెడ్స్ పెట్టినా కూడా ఇక్కడ కూడా అంతేనా, చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. అన్నీ కూడా కొంచెం గట్టిగా చూపిస్తున్నాను మార్కింగ్ అనేది మీకు అర్థం అవ్వాలని. అయిపోయిందండి. ఫ్రంట్ నెక్ 6 ఇంచులు, బ్యాక్ నెక్ ఏమో 7 ఇంచులు అనమాట. సో బోట్ నెక్ కోసం 3 ఇంచులు, మిగతాదంతా కూడా డ్రాప్ కోసం వదిలేసాను. ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. అయిపోయిందండి. నడుము లూజు కూడా డాట్తో కలిపి మనకి పావుతక్కువ 9 ఇంచులు వచ్చింది. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకు ఒక మార్కింగ్ వేసాను. అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోవాలి. ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ అండి. ఎందుకంటే మనం ఆ బార్డర్ వేస్తున్నాం కాబట్టి ప్రిన్సెస్ కట్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో బాడీ పార్ట్ కట్ చేయండి, నెక్ తప్ప. నెక్ కట్ చేయకండి, మనం క్యాన్వాస్ వేసుకోవాలి. మళ్ళీ కొలతలు చెప్తున్నానండి. ఫుల్ షోల్డర్ 7.5, దాంట్లో నెక్ విడ్త్ వచ్చేసి 3.5, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు. 7 ఇంచులు 3.5 బోట్ నెక్ అనమాట. అంటే 3.5 ఇంచులు నెక్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు
మార్కింగ్ వేసుకోవాలి. ఎక్కడా కూడా నెక్ కట్ చేయకండి. నేనైతే కట్ చేసాను బై మిస్టేక్లో, కానీ మీరు ఎక్కడ కట్ చేయకూడదు. క్యాన్వాస్ వేసేసుకుని అప్పుడు కట్ చేసుకోండి. అయినా సరే నేను అడ్జస్ట్ చేశానులేండి. అది కూడా ఎలా అడ్జస్ట్ చేశాను కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు మొత్తం కూడా. ఇక్కడ ఎందుకు ఎగస్ట్రా చేస్తున్నానంటే, ఎగస్ట్రా కట్ చేస్తున్నానంటే, మన ఫ్రంట్లో మన ప్రిన్సెస్ కట్ ఉంటుంది కదండి, మళ్ళీ తక్కువ అయిపోతుంది సైజ్ జాయింట్. అందుకని 1.5 ఇంచులు ఎక్కువ కావాలన్నమాట. ఫ్రంట్ నెక్ కంపల్సరీ ఎక్కువ ఉండాలి. ఓకేనా? అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అది తప్ప, నెక్ తప్ప మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలి, సరిపోతుంది. సో నెక్ షేప్ అనేది అలా ఉంటుందండి. ఇది నెక్ షేపు. నెక్ కట్ చేయకండి, మళ్ళీ చెప్తున్నాను. నేను నెక్ అయితే యాక్చువల్గా ఎందుకు కట్ చేశానంటే, డైరెక్ట్గా దీని మీద క్యాన్వాస్ పెట్టేసి కుట్టేయచ్చని. కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు. ఇక్కడ చూడండి, ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలి. కింద చెస్ట్ దగ్గర ఎక్కువ ఉండాలన్నమాట. అక్కడ కట్ చేసి కుడతాం కదా ప్రిన్సెస్ కట్కి, అందుకుని. నేను చెప్పాను కదా వెనకాల డీప్ వచ్చేసి 7 ఇంచులని. 7 ఇంచుల్లో మనం 3.5 ఇంచులు వెడల్పు ఉంది కదా, ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్లో నెక్ అయితే ఇస్తున్నాను. ఇలాగ షేప్ ఇస్తానన్నమాట, అంతే, ఇంకేం లేదు. సో దీన్ని కూడా కట్ చేయకండి, క్యాన్వాస్ వేసుకున్న తర్వాత కట్ చేద్దాం. ఓకేనా? నేను ఎక్కడైతే కట్ చేయొద్దన్నానో అక్కడ కట్ చేయొద్దు అసలు. మీకు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నేను ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి కుట్టేశాను కదా, మీకు అడ్జస్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అనమాట. మనకి బ్యాక్ నెక్కి, బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు, ఫ్రంట్కే కావాలి. ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కట్ కదా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ 35 సైజు కదా, మన వైపు నుంచి 4 ఇంచులు మార్క్ వేయండి. అక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు డాట్కి మధ్యన గ్యాప్ అనమాట. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచులు, కింద 4, పైన 4.5 ఇంచులు తీసుకోండి. అంతే, ఇలా షేప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. నేనైతే ఇప్పుడు కట్ చేయను, తర్వాత కట్ చేస్తానండి. నేను చెప్తా ఉంటాను కదా, ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా సరే ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని. అంతే, ఇది కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఏమన్నా నడుము దగ్గర క్రాస్ కావాలంటే కట్ చేసుకోవాలన్నమాట, కిందకి దిగిపోకుండా ఉంటుంది. నేనైతే కొంచెం ఇలాగ ప్రెస్సింగ్ చేసేసి పెడుతున్నాను, మార్కింగ్ అనేది ఈజీగా కనిపిస్తుందని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద బాడీ పార్ట్, అది కింద కట్ చేసి చూపిస్తాను మీకు. ఒరిజినల్ క్లాత్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది 2.5 మీటర్లు అండి. ఓకేనా? హ్యాండ్స్ కట్ చేయాలి కదా, కింద బార్డర్ అలాగే ఉంచేసాను. మొత్తం బ్యాంగిల్ హ్యాండ్స్ వరకు రావాలన్నారు. 17 ఇంచులు. పైన పఫ్ కావాలంట, దానికోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను పఫ్ కోసము. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. 3.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఆర్మ్ లూజ్ వచ్చేసి చెప్పాను కదా 8 ఇంచులని, దీంట్లో 1 ఇంచు తీసేసుకుని స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఆర్మ్ లూజ్కి 7 ఇంచులు వచ్చిందండి. 7 ఇంచులో సగం ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కార్నర్ దగ్గర ఒక 2 ఇంచులు, షోల్డర్ దగ్గర 1 ఇంచు పెట్టుకుని ఇలా షేప్ తిప్పేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవచ్చు, కానీ మనది పఫ్ హ్యాండ్స్ కాబట్టి అంత లోతు తీయాల్సిన అవసరం లేదు. హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వచ్చింది కదా, ఇలా వస్తుంది అనమాట ఖర్చుతో కలిపి. పైన మనకి పఫ్ కావాలి కదండి, పఫ్ కోసం ఒక 2 ఇంచులు, రాసి పఫ్ అంటారు కదా దానికి మాట. అంతే, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్ట్రేట్గా వెళ్ళి ఇలా కరువు తిప్పేసేయండి. ఇప్పుడు మన హ్యాండ్ బార్డర్తో కలిపి వచ్చేసింది. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ రావాలి, కింద టాప్ ఎలాగైతే కుడతామో అది మాట. నేను చూపిస్తాను ఇప్పుడు. 4 ఫోల్డింగ్ చేస్తున్నాను, చూసారా? 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేసానండి నేను. ఏం లేదు, ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని కట్ చేయడమే. ఇప్పుడు కింద యోక్ పార్ట్ కాకుండా కింద బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్ చేశాను కదా, నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకుని దానికన్నా ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టండి. మరీ టైట్గా ఉన్నా కూడా పొట్ట దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. హైట్ వచ్చేసి మొత్తానికి 39, యోక్ పార్ట్ పోగా మనకి 39 ఇంచులు కదా, 39 మైనస్ 13.5 తీస్తే నాకు 25.5 వచ్చింది. ఖర్చులతో కలిపి పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు. కింద అవసరం లేదు, కింద ఆల్రెడీ బార్డర్ ఉంది కదా. 26 ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది.
ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఎల్ స్కేల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, బాడీ పార్ట్కి నడుము లూజ్ ఎంత ఉందో దానికన్నా కొంచెం లైట్గా ఎక్కువ తీసుకున్నాను అంతే, ఎందుకంటే మళ్ళీ దాంతో కలపాలి కదా. ఇక్కడ క్రాస్గా వస్తుందండి, ఇక్కడ మొత్తం ఇలా క్రాస్గా వస్తుంది అనమాట. కొంచెం ఎల్ స్కేల్ తీసుకుని క్రాస్గా మార్కింగ్ వేసుకోండి. నేను నార్మల్గా వేసాను, తర్వాత నేను షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను తెలుసా, ఎలాగా మీరు కట్స్ అనేది కుట్టుకోవాలనేది. సో ఫైనల్గా అయితే నాకు మొత్తం 39 ఇంచులు కుట్టిన తర్వాత వచ్చేటట్టు అయితే సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేయండి. ఈ సైడ్ కూడా అంతే, ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఎల్ స్కేల్ తీసుకోండి, ఇంకా నీట్గా వస్తుంది మీకు. ఇదే అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. నెక్కి క్యాన్వాస్ అని చెప్పాను కదా, ఒరిజినల్ క్లాత్ని క్యాన్వాస్ని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుని తిప్పేసేయండి, సరిపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, ఎందుకంటే నెక్ కట్ చేశాను కాబట్టి, అందుకని మీతో చెప్తున్నాను నెక్ కట్ చేయకండి అని. పాదం ఇంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా. ఇప్పుడు కట్ చేసుకోండి, కొంచెం క్లాత్ ఉంచుకుని ఇలాగా, ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసి తిప్పేయండి ఉల్టా. ఇలా ఉల్టా తిప్పేసుకుంటే మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది. తర్వాత ఐరన్ చేసేయండి. ఇలాగా మనం హెమ్మింగ్ చేసుకోవాలండి, హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది, కుట్టు వేయకూడదు అస్సలు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అండి. చూడండి, ప్రిన్సెస్ కట్ అన్నాను కదా, కట్టింగ్ లాగే మార్కింగ్ వేసుకున్నాం కదా, అలాగే కుట్టాలండి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తూ, అంటే మళ్ళీ కట్ చేసేటప్పుడు కుట్టు కట్ అవ్వకూడదు కదా, అందుకని కుట్టికి మధ్యన కొంచెం లైట్గా పాదమించేంత గ్యాప్ ఇస్తే మనం మధ్య నుంచి కట్ చేయాలన్నమాట. అప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ విడిపోకుండా ఈజీగా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసేయండి, ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ బార్డర్ అనేది మరీ సన్నగా ఉందండి, నేను జాయింట్ వేస్తున్నాను, అంటే పక్కనే పెట్టేసి కుడుతున్నాను అనమాట. కొంచెం వెడల్పు వస్తుంది. మాకు ఇంతే సన్నగా కావాలనుకుంటే మీరు ఇంతే సన్నగా వేసుకోవచ్చు. మరీ సన్నగా ఉందని చెప్పేసి కొంచెం వెడల్పు అనేది పెంచాను అనమాట, 1.5 ఇంచు. ఈ కార్నర్స్ అనేవి కూడా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా కుట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను. నెక్ దగ్గర నుంచి ఇక్కడ కట్ చేసాం కదా ప్రిన్సెస్ కట్, అక్కడ వరకు అనమాట. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండో వైపు కూడా నేను ఇది వేసానండి, బార్డర్ అనేది రెండో వైపు కూడాని. బార్డర్ వేసిన తర్వాత జాయిన్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా జాయిన్ చేసుకోండి అంతే. చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది. రెండోది కూడా జాయిన్ చేసుకుని ఇక్కడ కూడా అంతే అలాగే వేసేసుకోండి. బార్డర్ కూడా సూదిని కిందకి దింపి పాదాలను పైకి లేపాలండి. ఆ పాయింట్ దగ్గర, చెస్ట్ పాయింట్ దగ్గర 2 సార్లు కుట్టి వేసుకుని ఓవర్లాక్ చేసేయటమే అంతే. ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయిందండి బాడీ పార్ట్ అనేది. ఇంకా వెనకాల పార్ట్ అనమాట, వెనక సైడ్ కూడా సేమ్ అంతే. ఒరిజినల్ క్లాత్ బాగా పలుచుకుంటాం వల్ల మనకి సపరేట్గా క్యాన్వాస్ తోటి లైనింగ్ జాయిన్ చేసి వేయాల్సి వస్తుంది. చూసారు ఎంత పలుచగా ఉందో. లేదంటే మామూలుగా మనం ఒరిజినల్ క్లాత్కి క్యాన్వాస్ వేసి కుట్టేసుకోవచ్చు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో
సేమ్ అలాగే కుట్టుకోండి, అంటే ఎలా కట్ చేసాం అలాగే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తున్నానండి, ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని పెట్టేసుకుని కుట్టేసుకోవాలి, తిప్పేయాలన్నమాట. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ జరగకుండా. ఇలా పిన్స్ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇది కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా చూసారు కదండి ఎంత బాగా వచ్చేసిందో. మొత్తం ఇలా తిప్పేసుకుని ఐరన్ చేసుకుని మనకి కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ముందే కట్ చేసుకున్నా పర్లేదండి, ముందు కట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ కట్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. అయిపోయిందండి. ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుని కొంచెం ఐరన్ చేసేసుకోండి. ఇదిగో ఇలా వచ్చింది లుక్ అనేది. ఓకేనా, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సగం వరకు మన వైపుకి, మిగతా సగం పాదం వైపుకి. రాసి పఫ్ కదా, అలా పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది అనమాట, లేకపోతే బాగోదు. రెండో హ్యాండ్ కూడా అంతే. ఇప్పుడు మనకి ఇంక హ్యాండ్తో పని లేదు, ఇంకా రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. అలాగే చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి మొత్తం కూడా ఇలాగా. ఇది అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ రెడీ అయిపోయిందని చెప్పాను కదా, సగానికి ఫోల్డ్ చేసుకుని నడుము లూజ్కి అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుంటే కిందకి దిగిపోయినట్టు రాదనమాట. ఇలా కట్ చేసుకోవాలి. నడుము దగ్గర షేప్ ఇవ్వాలంటాను కదా, అది చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో, ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందామండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి జాయిన్ చేసిన తర్వాత. ఇలా మొత్తం కూడా. తర్వాత రెండోది కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. సగం వరపుకు మన వైపుకి, అంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. మిగతా సగం ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. మిగతా సగం ఇలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి. తర్వాత హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకుందాము. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఒక్కొక్క స్టిచ్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్క స్టిచ్ వేసేసుకోవాలి. ఆర్మ్ లూజు
నడుము దాకా, ఎందుకంటే నడుము దగ్గర ఈక్వల్గా రావడానికి మనం అలా కుట్టు వేసుకుంటాం అన్నమాట. ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ చూస్తారు కదా, నడుము దగ్గర ఇలా ఈక్వల్గా రావాలండి. రెండోది కూడా అంతే సేము. రెండోది కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్కొక్క కుట్టే, అంతకు మించి ఎక్కువ వేయకూడదు కుట్టు. ఒక్కొక్క కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రెయిట్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కింద బాడీ పార్ట్ పైన బాడీ పార్ట్ అయిపోయింది కదా, కింద యోక్ పార్ట్కి కరెక్ట్గా మన లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కలుపుకొని మిడిల్ పాయింట్ చూసుకుని ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఇది బాడీ పార్ట్ మిడిల్ పాయింట్, కింద బాటమ్ పార్ట్ మిడిల్ పాయింట్. ఇలా టచ్ చేసుకుంటే ఒకవైపుకి లాగేసినట్టు ఉండదన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకోటి కూడా అంతేనండి, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. 2 స్టిచ్చెస్ వేసుకోండి సరిపోతుంది. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు అంటూ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా కుట్టు వేసుకుని అక్కడ నుంచి మీరు చెప్పాను కదా కట్స్ అనేవి కుట్టుకోవాలన్నమాట. ఇలా కట్స్ అనేవి మీకు తెలుసు కదా, కట్స్ ఎలా కుట్టుకుంటారో. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. సేమ్ మనం టాప్ ఎలా కుట్టుకుంటాం అలాగే, కానీ పైనుంచి కింద వరకు ఈక్వల్గా రాకుండా, అంటే స్ట్రైట్ కట్లా రాకుండా మనకి సగం నుంచి కట్స్ వచ్చి యోక్ పార్ట్ వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి చెస్ట్ అనేది తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న అడ్జస్ట్ అయిపోతుంది. ప్రిన్సెస్ కట్ ఉండటం వల్ల ఇక్కడ వరకు టక్ ఉందండి, అదే మనకి కట్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసేయండి. ఐరన్ చేసుకోవాలండి. ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇది కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగ నేను ఫాస్ట్గా చూపిస్తున్నా కానీ స్లోగానే కుట్టాను. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా రెండో వైపు కూడా అంతే. ఇలా కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళండి. ఎక్కడ కూడా మీకు సాగదీయకూడదు అనమాట. సాగదీస్తే ముడతలని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పైనుంచి కింద వరకు. అయితే ఇక్కడ బార్డర్ కూడా జాయిన్ చేశానండి నేను. బార్డర్ మిగిలితే కింద ఆల్రెడీ మనకి పట్టీ వచ్చింది కదా, బార్డర్ అనేది ఒక 5-6 ఇంచుల పైకి ఇంకొక బార్డర్ అనేది జాయిన్ చేశాను అనమాట. దానివల్ల ఏంటంటే నాకు మిగిలిన బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఉంది. ఇంకొక పక్కకి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. అంటే కట్స్ కుట్టేటప్పుడు అటు ఇటు కూడా స్టిచ్చెస్ వేస్తాము. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా. అంతేనండి, చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి.